వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. నమస్కారం. మన భారత చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు, తేదీలు కాదు కదా? అస్సలు కాదు. దాని వెనక ఎన్నో కథలు, మనల్ని ఆశ్చర్యపరిచే నిజాలున్నాయి. అవును. ఈరోజు మనం అలాంటి కొన్ని చారిత్రక ప్రశ్నల లోతుల్లోకి వెళ్దాం. అంటే ఇది క్విజ్ లాంటిది కాదు. కాదు, ప్రతి జవాబు వెనుక ఉన్న అసలు కథేంటో, ఆ పరిస్థితులు ఎలా ఉండేవో కలిసి తెలుసుకునే ఒక ప్రయాణం. సరిగ్గా చెప్పారు. మన ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. మొదలు పెడదామా? తప్పకుండా మొదలుపెట్టండి. సరే. మన మొదటి ప్రశ్న ఆధునిక భారత పితామహులలో ఒకరైన రాజా రామ్ మోహన్ రాయ్ గురించి. ఇక్కడ 2 వాక్యాలున్నాయి. ఓకే. ఒకటి, ఆయనకు మన ప్రాచీన తూర్పు దేశాల తాత్వికత అంటే చాలా ప్రేమ, గౌరవం ఉండేవి. మ్, 2, తన ప్రజలో ఆధునికంగా, శాస్త్రీయంగా ఆలోచించాలని, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండాలని బలంగా కోరుకున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం? ఆ, ఇక్కడికే అసలు విషయం ఉంది. సమాధానం సి. 2 100కి 100 పాళ్ళు నిజం. రెండూనా? ఎలా? రాజా రామ్మోహన్ రాయ్ వ్యక్తిత్వంలో ఈ 2 కోణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు ఆయన వేదాలు, ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేశారు. వాటిలోని అంటే ఏకేశ్వరోపాసన, తార్కిక ఆలోచనలను ఎంతగానో గౌరవించారు. అంటే ఆయన మన సంప్రదాయాన్ని పూర్తిగా గౌరవించారు. ఖచ్చితంగా. సంస్కృతం, పర్షియన్, అరబిక్ భాషలలో ఆయన పండితుడు. 1815లో ఆయన స్థాపించిన ఆత్మీయ సభ దీనికి పెద్ద నిదర్శనం. మరి రెండవ వాక్యం అంటే ఆధునిక ఆలోచనల గురించి? అక్కడికే వస్తున్నాను. ఆయన సంప్రదాయంలోని మూలాన్ని గౌరవిస్తూనే సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను, దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు, కుల వివక్ష వేటిపై ఆయన చేసిన పోరాటం చాలా పెద్దది కదా? అంతా ఇంతా కాదు. హేతువాదాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే సంబాద్ కౌముది, మిరతుల్ అక్బర్ లాంటి పత్రికలు నడిపారు. అంటే ఆయన మన సంప్రదాయంలోని మంచిని తీసుకుంటూనే పాశ్చాత్య దేశాలలోని హేతువాదాన్ని కూడా ఆహ్వానించారు. అందుకే ఆయన్ని ఆధునిక భారతదేశానికి వారధి అంటారు. అద్భుతం. సంప్రదాయాన్నే సంస్కరించాలనుకున్నారు, కాని తిరస్కరించలేదు. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక స్వాతంత్ర్యోద్యమం వైపు వెళ్దాం. సరే. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఏ కార్యక్రమాలు చేపట్టారు? ఇక్కడ 4 అంశాలున్నాయి. 1, కోర్టులను, విదేశీ వస్త్రాలను బహిష్కరించడం. మ్మ్. 2, కఠినమైన అహింసను పాటించడం. 3, బిరుదులను, గౌరవాలను బహిరంగంగా వాడకుండా పక్కన పెట్టడం. 4, వివాదాల పరిష్కారానికి పంచాయితీలు ఏర్పాటు చేయడం. వీటిలో ఎన్ని సరైనవి? మంచి ప్రశ్న. ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. అవునా? సమాధానం సి. కేవలం 3 మాత్రమే సరైనవి. మొదటిది, రెండవది, 4వది కరెక్ట్. మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ లాంటి పెద్ద పెద్ద లాయర్లు తమ ప్రాక్టీసులను వదిలేసి కోర్టులను బహిష్కరించారు. విదేశీ వస్త్రాల దహనం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది కదా? అవునా? అది ఉద్యమంలో ఊపిరి లాంటిది. ఇక గాంధీజీకి అహింస ప్రాణం లాంటిది. అది ఉద్యమ మూలసూత్రం. బ్రిటిష్ కోర్టులకు వెళ్లకుండా మన సమస్యలను మనమే పంచాయతీల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మరి 3వది ఎందుకు తప్పు? బిరుదులను వదిలేయమన్నారు కదా? అక్కడే ఉంది ఆ మెలిక. ప్రశ్నలో బహిరంగంగా ఉపయోగించకుండా అట్టిపెట్టుకోవటమనుంది. ఓ! కాని గాంధీజీ పిలుపు పూర్తిగా త్యజించడం అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ఏ గౌరవాన్ని స్వీకరించకూడదు. కేవలం ఇంట్లో దాచుకుని బయట వాడకుండా ఉండడం కాదు. ఉదాహరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ జలియన్వాలా బాగ్ మారణకాండకు నిరసనగా తన నైట్హుడ్ బిరుదును పూర్తిగా తిరిగిచ్చేశారు. ఆ తేడా చాలా ముఖ్యం. ఓ! ఆ చిన్న పదం మొత్తం అర్థాన్నే మార్చేసింది. ఇప్పుడర్థమైంది. సరే, మనమిప్పుడు కొన్ని వందలేళ్లు వెనక్కి వెళ్దాం. మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్న. అరఘట్ట అనే నీటిపారుదల పరికరం అంటే ఏమిటి? అరఘట్ట. దీన్నే మనం పర్షియన్ చక్రమని కూడా అంటాం. పర్షియన్ వీల్. అవును. సమాధానం బి. చువ్వల బయటి చివర్లకు మట్టి కుండలను కట్టిన ఒక పెద్ద చక్రం. ఉత్తర భారతదేశంలో రెహత్ అని కూడా పిలుస్తారు. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఒక అద్భుతమైన యాంత్రిక ఆవిష్కరణ. ఒక పెద్ద చక్రాన్ని బావిలో పెట్టి దానికి వరుసగా కుండలు కడతారు. ఎద్దులతో ఆ చక్రాన్ని తిప్పినప్పుడు కుండలు నీటిలో మునిగి, నిండి
పైకొచ్చి కాలువల్లో నీళ్లు పోస్తాయి. ఒక కన్వేయర్ బెల్ట్ లాగా అన్నమాట. భగే ఉంది. అంటే అప్పటి ఇంజనీరింగ్ అద్భుతం. ఇప్పుడు మళ్ళీ రాజులు వారి బిరుదుల వైపు వద్దాం. సరే, మత్తవిలాస, విచిత్రచిత్త, గుణభార ఈ బిరుదులు ఏ పాలకుడివి? ఈ విభిన్నమైన బిరుదులన్నీ పల్లవరాజు మహేంద్రవర్మన్ వన్వి. సమాధానం ఏ. ప్రతి బిరుదు ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని చూపిస్తుంది. మత్తవిలాస అంటే? అంటే విలాసాలలో ఆనందించేవాడు. ఆయన మత్తవిలాస ప్రహసనం అనే ఒక సంస్కృత నాటకాన్ని కూడా రాశారు. అది అప్పట్లో చాలా ఫేమస్. మరి విచిత్రచిత్త అంటే విచిత్రమైన మనస్సు కలవాడు అని అర్థమా? రాజుకు అలాంటి బిరుదు ఎందుకు? సరిగ్గా చెప్పారు. విచిత్రచిత్త అంటే అదే అర్థం. ఆ కాలంలో రాజులంటే యుద్ధాలు, విజయాలే గుర్తుకొస్తాయి. కాని మహేంద్రవర్మన్ అందుకు భిన్నం. ఎలా? ఆయన ఇటుక, కలప, లోహం వాడకుండా కేవలం కొండలను తొలిచి గుహాలయాలు నిర్మించడం లాంటి కొత్త ప్రయోగాలు చేశాడు. ఆయన ఆలోచనా విధానంలోని ఈ వైవిధ్యమే ఆ బిరుదుకు కారణం. ఇక గుణభార అంటే? గుణాలతో నిండినవాడు అని. అంటే ఈ బిరుదులు ఆయన వ్యక్తిత్వానికి ఒక ప్రొఫైల్ లాంటివి. అద్భుతం. ఇప్పుడు మనం గుప్తుల స్వర్ణయుగానికి వెళ్దాం. ప్రఖ్యాత చైనా యాత్రికుడు ఫాహ్యాన్ ఏ గుప్త చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఫాహ్యాన్ వచ్చింది చంద్రగుప్తుడు 2 కాలంలో. సమాధానం బి. చంద్రగుప్తుడు 2 అంటే విక్రమాదిత్యుడు కదా? అవును, ఆయన్నే మనం విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తాం. ఆయన పాలనాకాలం గుప్త సామ్రాజ్యానికి శిఖరాగ్ర సమయం. ఫాహియాన్ తన రచనల్లో అప్పటి గుప్త సామ్రాజ్యం ఎంత సుభిక్షంగా, శాంతియుతంగా ఉండేదో వర్ణించాడు. ఏం రాశాడు? పన్నులు తక్కువగా ఉండేవని, శిక్షలు కఠినంగా ఉండేవి కావని, ప్రజలు సంతోషంగా ఉన్నారని రాశాడు. పాటలీపుత్రంలోని బౌద్ధ మఠాలు, నగర పరిపాలన చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు భూమి మీద నుంచి సముద్రం మీదకి వెళ్దాం. మలయా, సుమత్రా, జావా దీవులను ఏలిన శ్రీవిజయ అనే శక్తివంతమైన సముద్రయాన రాజ్యంపై విజయవంతమైన నౌకాదళ దండయాత్ర చేసిన భారతీయ రాజు ఎవరు? ఘనత చోళ చక్రవర్తి రాజేంద్రాయ్. ది. సమాధానం సి. రాజేంద్ర చోళుడు. అవును. రాజేంద్ర ఐ తన తండ్రి రాజరాజ చోళుడి వారసత్వాన్ని కొనసాగిస్తూ చోళ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాడు. క్రీస్తుశకం 1525లో ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ సామ్రాజ్యంపై ఒక భారీ నౌకాదళ దండయాత్ర చేశాడు. ఇది చాలా పెద్ద విషయం కదా అప్పట్లో? చాలా పెద్ద విషయం. అదొక సర్జికల్ స్ట్రైక్ లాంటిది. శ్రీవిజయరాజును ఓడించి మలక్కా జలసంధి దగ్గర ఉన్న వాణిజ్య ఓడరేవులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది చోళుల నౌకాబలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రాచీన భారతదేశంలో నౌకాదళ దండయాత్రలు కూడా ఇంత భారీ స్థాయిలో జరిగాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు కొంచెం జాగ్రఫీ. సరే. ప్రాచీన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, వాటికి సంబంధించిన నదుల జతలు ఇస్తున్నాను. వీటిలో ఎన్ని సరైనవో చెప్పాలి. చెప్పండి. 1 అస్మక గోదావరి, 2 కాంబోజ్ బియాస్, 3 అవంతి మహానది, 4 కోసల సరయు. ఇందులో 2 జతలు సరిగ్గా ఉన్నాయి. సమాధానం బి. ఏవేవి? మొదటిది అస్మక గోదావరి. ఇది కరెక్ట్. అస్మక మహాజనపదం దక్కన్ పీఠభూమిలో గోదావరి నది ఒడ్డున ఉండే ఏకైక మహాజనపదం. ఓకే. అలాగే 4వది కోసల సరయు. ఇది కూడా కరెక్టే. కోసల రాజధాని అయోధ్య, సరయూ నదీ తీరాన ఉంది. మరి మిగతా 2 ఎందుకు తప్పు? కాంబోజా వాయువ్య సరిహద్దులో, ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ దగ్గరుండేది. బియాస్ నది పంజాబ్లో ప్రవహిస్తుంది, సంబంధమే లేదు. అవంతి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతం, అక్కడ ప్రవహించేది షిప్రా నది. మహానది తూర్పున ఒడిస్సాలో ప్రవహిస్తుంది. చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు కళల వైపు వద్దాం, ముఖ్యంగా సంగీతం. 1901లో పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్ మొదటి గాంధర్వ మహావిద్యాలయం అనే సంగీత పాఠశాలను ఎక్కడ స్థాపించారు? చాలా మంది ఢిల్లీ లేదా ముంబై అనుకుంటారు. నేను కూడా అదే అనుకున్నాను. కానీ అసలు సమాధానం డి, లాహోర్. 1901లో లాహోర్ బ్రిటిష్ ఇండియాలో భాగం. ఓ అవును కదా. అప్పట్లో సంగీతమంటే కేవలం రాజాస్థానాలకో, సంగీత ఘరానాలకో పరిమితమై ఉండేది. దాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలనే గొప్ప ఆశయంతో పలుస్కర్ గారు లాహోర్లో ఈ పాఠశాలను ప్రారంభించారు. అంటే సంగీత విద్యను ప్రజాస్వామ్యం చేసిన ఘనత ఆయనదే అన్నమాట. ఖచ్చితంగా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి ఒక కరికులం తయారుచేసి క్రమపద్ధతిలో శిక్షణ ఇవ్వడం ఇక్కడే మొదలైంది. ఇప్పుడు మౌర్యుల కాలం నాటి పరిపాలన గురించి.
అశోకుని శాసనాలలో ప్రదేశిక, రజ్జుక, యుక్త అనే ముగ్గురు అధికారులు కనిపిస్తారు. వీరు ఏ స్థాయిలో పనిచేసేవారు? వీరు జిల్లా స్థాయి పరిపాలనలో కీలక పాత్ర పోషించేవారు. సమాధానం బి. జిల్లా స్థాయిలోనా? అవును. వీరి పనులు ఇప్పటి పరిపాలనను పోలి ఉంటాయి. ప్రదేశిక అనే అధికారి ఇప్పటి జిల్లా కలెక్టర్లాంటివాడు. పరిపాలన, పన్నుల వసూలు, శాంతి భద్రతలు చూసుకునేవాడు. మరి రజ్జుక? ఆ పేరు వింతగా ఉంది. రజ్జుకాకు రెవెన్యూ, జ్యుడీషియల్ అధికారాలు రెండూ ఉండేవి. భూమి సర్వే చేయడం, పన్నులు నిర్ధారించడం, అలాగే చిన్న చిన్న తగాదాలలో తీర్పులు చెప్పడం కూడా అతని పనే. అంటే ఇప్పటి తహసీల్దార్, జడ్జి పనులను ఒకరే చేసినట్టు. దాదాపుగా అంతే. ఇక యుక్త అనే అధికారులు వీరికి సహాయకులుగా, రికార్డులు చూసుకునే క్లర్కులుగా ఉండేవారు. అశోకుడు ప్రతి 5 ఏళ్లకొకసారి వీరందరినీ తమ జిల్లాల్లో పర్యటించి ధర్మాన్ని ప్రచారం చేయమని కూడా ఆదేశించాడు. అద్భుతం. మళ్ళీ సహాయ నిరాకరణ ఉద్యమానికి వద్దాం. దీని లక్ష్యాలకు సంబంధించి 2 వాక్యాలున్నాయి. ఏది సరైనది? చెప్పండి. 1. శాంతియుత మార్గాల ద్వారా స్వరాజ్యం సాధించడం కాంగ్రెస్ లక్ష్యం. 2. ఏడాదిలోపు స్వరాజ్యం రాకపోతే లేదా ప్రభుత్వం అణచివేస్తే పన్నుల నిరాకరణతో సహా శాసనోల్లంఘన మొదలుపెట్టాలి. ఈ 2 సరైనవే. సమాధానం సి. 2నా? అవును. 1920 నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో మొదటి వాక్యంలో చెప్పినట్టుగా చట్టబద్ధమైన శాంతియుత మార్గాల ద్వారా స్వరాజ్యం సాధించడం తీర్మానాన్ని ఆమోదించారు. మరి రెండవది గాంధీజీ వ్యూహం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఉద్యమాన్ని దశలవారీగా ప్లాన్ చేశారు. మొదటి దశలో బహిష్కరణలుంటాయి. ప్రభుత్వం లొంగకుండా ప్రజలను అణిచివేయడం ప్రారంభిస్తే అప్పుడు తదుపరి మరింత తీవ్రమైన దశగా పన్నులు కట్టడం ఆపేయడం, శాసనోల్లంఘన చేపట్టడం వంటివి చెయ్యాలని నిర్ణయించారు. ఇదొక ప్రణాళికాబద్ధమైన పోరాటం. ఇప్పుడు గాంధీజీ చెప్పిన ఒక పదునైన వాక్యం గురించి, రాజద్రోహం నా మతంగా మారింది. ఈ మాటలను గాంధీజీ ఏ సందర్భంలో అన్నారు? ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు గగురుపడుస్తుంది. దీని వెనుక ఒక నాటకీయ సందర్భముంది. ఆయన ఈ మాటలను ఉప్పు సత్యాగ్రహం తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా అన్నారు. అంటే దండిలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు. ఆ తర్వాత? అవును. కాబట్టి సమాధానం బి. 1930లో దండియాత్ర తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి రాజద్రోహం కింద కేసు పెట్టారు. అప్పుడు జడ్జి ముందు నిలబడి గాంధీజీ ఇలా అన్నారు: ఈ బ్రిటిష్ ప్రభుత్వ వ్యవస్థ పట్ల అసంతృప్తిని వ్యాప్తి చేయడం నాకొక అభిరుచిగా మారింది. చట్టం ప్రకారం ఇది నేరం కావచ్చు, కాని ఒక పౌరుడుగా ఇది నా పరమ కర్తవ్యం. అందుకే రాజద్రోహం నా మతంగా మారింది. ఆ మాటల వెనుక ఎంత ధైర్యం, ఎంత నిబద్ధత ఉన్నాయో. ఇప్పుడు సింధూలోయ నాగరికతకు వెళ్దాం. మొహెంజో దారోలో దొరికిన ప్రఖ్యాత నాట్యగత్తె విగ్రహం ఏ లోహంతో చేయబడింది? అది కాంస్యంతో చేయబడింది. సమాధానం సి. బ్రాంజ్. అవును, బ్రాంజ్. దాదాపు 4500 ఏళ్ల క్రితం నాటి ఈ చిన్న విగ్రహం అప్పటి లోహశాస్త్ర నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. దీన్ని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అనే ఒక అధునాతన పద్ధతిలో తయారుచేశారు. ఆ పద్ధతి గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే ముందు మైనంతో విగ్రహాన్ని చేసి, దానిపై మట్టి పూత పూసి, వేడిచేసి మైనాన్ని కరిగించి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో కరిగించిన కాంస్యం పూస్తారు. ఇంత సంక్లిష్టమైన టెక్నాలజీని వాళ్ళప్పుడే వాడారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ఆశ్చర్యమే. ఇప్పుడు మళ్ళీ స్వాతంత్ర్యోద్యమంలోకి. చౌరీ చౌరా సంఘటన మనకు తెలుసు. ఆ హింసాత్మక ఘటన తర్వాత అరెస్టైన నిందితుల తరపున కోర్టులో వాదించి వారిని కాపాడింది ఎవరు? ఇది చాలామందికి తెలియని విషయం. ఆ నిందితులను కాపాడిన హీరో పండిత్ మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య గారా? అవును. కృష్ణకాంత్ అనే స్థానిక లాయర్ ఆయనకు సహాయం చేశారు. కాబట్టి సమాధానం బి. చౌరీ చౌరా ఘటన తరువాత బ్రిటిష్ పోలీసులు దాదాపు 225 మందిని అరెస్ట్ చేసి వారిపై హత్య కేసు పెట్టారు. అప్పుడు సీనియర్ న్యాయవాది అయిన మదన్ మోహన్ మాలవ్య ముందుకొచ్చి వాళ్ల తరపున వాదించారు. ఆయన అద్భుతమైన వాదనా పటిమతో 155 మందిని నిర్దోషులుగా విడిపించగలిగారు. ఇది ఒక చారిత్రక విజయం. నిజంగా. గాంధీజీ గురించి మరో ప్రశ్న. ఆయన జీవితాంతం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే ఏ సంఘటన తరువాత హరిజనుల అభ్యున్నతిని తన ప్రధాన రాజకీయ కార్యక్రమంలో చేర్చుకున్నారు? ఆ కీలకమైన మలుపు పూనా ఒడంబడిక. సమాధానం ఏ. పూనా ప్యాక్ట్ 1932. అవును. 1932లో బ్రిటిష్ ప్రధాని కమ్యూనల్ అవార్డు ప్రకటించి దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలిచ్చారు.
ఇది హిందూ సమాజాన్ని విడదీస్తుందని భావించిన గాంధీజీ యరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అప్పుడు అంబేద్కర్ గారితో చర్చలు జరిపి పూనా ఒడంబడిక కుదిరింది. ఆ సంఘటన తర్వాతే ఆయన దృష్టి పూర్తిగా అటు మళ్ళిందన్నమాట. అవును, ఆ తర్వాతే గాంధీజీ తన పూర్తి సమయాన్ని హరిజనోద్ధరణకు అంకితం చేశారు. వారికోసం హరిజన సేవక్ సంఘ్ స్థాపించారు, హరిజన్ పత్రికను ప్రారంభించారు. ఇప్పుడు కొంచెం తేలికైన కాని చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం రోజూ తినే బొప్పాయి, పైనాపిల్, జామ పండ్లలో 16-17వ శతాబ్దాలలో పోర్చుగీస్ వారు భారతదేశానికి పరిచయం చేసినవి ఎన్ని? దీనికి జవాబు చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. చెప్పండి. సమాధానం సి. ఆ 3 పండ్లను కూడా వాళ్లే పరిచయం చేశారు. మూడింటినీనా? అవునా? అవును, ఈ 3 పండ్లు నిజానికి మధ్య దక్షిణ అమెరికాకు చెందినవి. బొప్పాయి మెక్సికో నుండి, పైనాపిల్ బ్రెజిల్ నుండి, జామ మధ్య అమెరికా నుండి వచ్చాయి. అంటే కొలంబియన్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చాయన్నమాట. సరిగ్గాదే. పోర్చుగీస్ నావికులు వీటిని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. మన బంగాళదుంప, టొమాటో, మిరపకాయలు కూడా అలా వచ్చినవే. అంటే పోర్చుగీజు వారు మన వంటగదిని శాశ్వతంగా మార్చేశారు. మనం అచ్చంగా మన దేశానివి అనుకునేవి కూడా వలస వచ్చినవే. భలే ఉంది. ఇక మన చివరి ప్రశ్న. సరే, దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకుడు ఎవరు? ఆ ఉద్యమ రూపశిల్పి పెరియార్, ఈవి రామస్వామి నాయకర్. సమాధానం ఏ. 1925లో తమిళనాడులో ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ లక్ష్యాలేంటి? దీని ప్రధాన లక్ష్యాలు కుల వ్యవస్థను నిర్మూలించడం, హేతువాదాన్ని ప్రోత్సహించడం, మతపరమైన మూఢనమ్మకాలను ప్రశ్నించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీవ్రంగా ఎదిరించారు. ఈ రోజు మన ప్రయాణం అద్భుతంగా సాగింది. రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనల నుండి మనం తినే జామపండు వెనుకున్న ప్రపంచ చరిత్ర వరకు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. నిజమే. కేవలం జవాబు తెలుసుకోవడం కాదు, ఆ జవాబు వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే ప్రశ్నలను అర్థం చేసుకున్నప్పుడే చరిత్ర మనకు నిజంగా కనెక్ట్ అవుతుంది. అవును, ఆ కాలపు సమాజం, రాజకీయాలు, ప్రజల ఆలోచనలు అప్పుడే మనకు తెలుస్తాయి. ముగించే ముందు ఒక ఆలోచన. తప్పకుండా. ఈరోజు మనం సహాయ నిరాకరణ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం గురించి మాట్లాడుకున్నాం. ఇవి రెండు హక్కులు, సమానత్వం, ఆత్మగౌరవము కోసం జరిగిన పోరాటాలు. మరి ఈరోజు మన కాలంలో అవే హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు ఏ రూపంలో ఉన్నాయి? వాటి స్వరూపం ఎలా మారింది? ఈ విషయంపై ఆలోచించవచ్చు.